ఓం శాంతి. ఆడుకునే సమయంలో కూడా జ్ఞానం యొక్క మాటలు. జ్ఞానసాగరుడైన శ్రీ బాబా సాంగత్యంలో బ్రహ్మా బాబా కూడా జ్ఞాన స్వరూపంగానే అయిపోయారు. ఇప్పుడు జ్ఞానం అనేది వారి నుండి వేరుగా లేదు. అది వారి స్వభావంగా, స్వరూపంగా మరియు నేచర్గా అయిపోయింది. జ్ఞానరహితమైన ఏ ఒక్క మాట కూడా బాబా నోటి నుండి వెలువడేదే కాదు. ఒకరోజు బాబా నాతో బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. సమీపంలో కొంతమంది సోదరులు నిలబడి చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే బాబా గెలుస్తారో అప్పుడు ఈ శరీరంలో 2 ఆత్మలు శ్రీ బాబా మరియు బ్రహ్మా బాబా ఉన్నాయి కదా, అందుకే ఇతడు గెలుస్తాడు. శ్రీ బాబా ఎవరి జతలో ఉంటారో విజయమైతే వారిదే అవుతుంది అనేవారు. దీని ద్వారా నేను కూడా శ్రీ బాబాని స్మృతి చేస్తూ వారిని నా సాథీగా చేసుకొని ఆటను ఆడాలి అనే హెచ్చరిక లభించేది. ఎప్పుడైతే వారు ఓడిపోతారో అప్పుడు బాబా అయితే పిల్లలను సదా ముందే ఉంచుతారు. లవుడు కుషుడు రామునిపై విజయం పొందారని అంటారు కదా, పిల్లలు ప్రయత్నిస్తే జ్ఞానంలో కూడా బాబా కంటే తీవ్రంగా వెళ్ళగలరని అనేవారు. నాకు ఒక అలవాటుండేది. ఎప్పుడైతే షటిల్ కాక్ను నా రాకెట్ బ్యాట్ తగలదో అప్పుడది కింద నేలపై పడి పైకి ఎగిరేది. అప్పుడు నేను ఓడిపోకూడదని పైకి ఎగిరిన ఆ కాక్ను రాకెట్తో కొట్టి బాబా వైపుకి పంపేవాడిని. అప్పుడు సమీపంలో నిలబడి ఉన్నవారు నవ్వుతూ, చూడండి బాబా ఇతడేం చేస్తున్నాడో అనేవారు. అప్పుడు బాబా ఏమని జవాబిచ్చేవారంటే, పిల్లలు, కింద పడే వారిని పైకెత్తడమే కదా మన సేవ. అలాంటప్పుడు ఈ బిడ్డ పైకెత్తి ఏం తప్పు చేశాడు అని అనేవారు. ఎవరో ఒక కవి కుండలో నీరు, నీటిలో కుండ, బయట లోపల నీరు అని చెప్పినట్లు బాబా మరియు జ్ఞానము కూడా విడదీయరానివిగా ఉండేవని ఈ అన్ని విషయాల ద్వారా స్పష్టమవుతుంది. ఎలాగైతే కలకండ మధురత యొక్క స్వరూపంగా ఉంటుందో అలాగే బాబా కూడా జ్ఞాన స్వరూపంగా అయితే ఉండనే ఉన్నారు. కానీ దానితో పాటు ధారణా స్వరూపంగా కూడా ఉండేవారు. బాబా మాకు ఏవైనా ధారణ యొక్క విషయాలను అర్థం చేయించేవారో వారి స్వంత జీవితం ఆ విషయాలన్నింటి సజీవ ప్రదర్శనగా ఉండేది. అందుకే అప్పుడప్పుడు బాబా మోడల్ను తయారు చేయించమని కూడా చెప్పేవారు. కానీ చాలాసార్లు వారు, పిల్లలు మోడల్ని ఏం చేస్తారు, మీరు స్వయమే దర్శనీయ మూర్తులుగా చైతన్య మోడల్గా తయారవ్వండి అని కూడా అనేవారు. అప్పుడప్పుడు కొన్ని భయంకర పరిస్థితులు వచ్చేవి. ప్రజలు కఠినమైన విరోధం చేసేవారు. రౌడీలు ఎలాంటి విధ్వంస కార్యం చేసేవారంటే కొందరి మనసులో ఇప్పుడేమవుతుంది అనే ప్రశ్న తలెత్తేది. ఎవరితో అయితే ఇలాంటి సంఘటనలు జరుగుతాయో వారు ముఖముపై ఈశ్వరీయ ఆనందం యొక్క రేఖలు పీలగా కూడా అయిపోయేవి. అంతేకాక వారి నేత్రాలను చూస్తే ఏదో ఆలోచిస్తున్నట్లుగా అనిపించేవి. ఎప్పుడైతే వారు బాబాకు తమ స్థితి యొక్క పూర్తి చిత్రణ బాబా సన్ముఖంలోనికి రావాలని దాని విస్తారమైన వృత్తాంతాన్ని వ్రాసి పంపిస్తారో అప్పుడు బాబా ఆ ఉత్తరానికి బదులుగా, పిల్లలు, నథింగ్ న్యూ, ఇది కొత్త విషయమేమీ కాదు, ఇదైతే లెక్కలేనన్నిసార్లు రిపీట్ అయ్యింది అని వ్రాసేవారు. ఈ విధంగా ఎలాంటి భయంకర పరిస్థితి అయినా వారికి చింతను, దుఃఖాన్ని కలిగించేది కాదు. వారు నిరంతరము నిశ్చింతగా ఉండేవారు. ఎంత బిజీగా ఉంటున్నా కూడా బాబా మనస్సు యొక్క తీగ శ్రీ బాబాతో జోడింపబడి ఉండేది. బాబా అనేవారు, పిల్లలు, నేను కూడా పురుషార్థినే కదా. శ్రీ బాబా ప్రతి సమయం నా శరీరంలో ఏమైనా ఉంటారా? ప్రతి సమయము శివుడు నందిపై సవారీ ఏమైనా చేస్తారా? పిల్లలు, బాబా కూడా తన స్వంత పురుషార్థం చేస్తారు. లేకుంటే ఇతని పదవి ఉన్నతంగా ఎలా అవుతుంది? అయితే శ్రీ బాబా ఇతని శరీరాన్ని అద్దెకు తీసుకున్నారు కనుక ఆ సేటు ఈ ఇంటికి యజమానిగా అవుతారు. కనుక దానికి ఫలితము, పరిహారము ఇతనికి లభిస్తుంది. కానీ
ప్రతి ఒక్కరూ తమ పురుషార్థమైతే చేయాల్సిందే. ఈ బ్రహ్మ పూర్తి రోజంతా బాబా బాబా అని అంటూ ఉంటాడు కనుక ఇతనికి కొంత సహజం అవుతుంది. అంతేకాక బాబా వారిగా అయిపోవడం వలన ఇతడు చింతల నుండి దూరం అయిపోయాడు కనుక బుద్ధి ఇంకెక్కడికి వెళ్ళదు, బాబాపైకే వెళ్తుంది. పిల్లలైన మీ బుద్ధి అనేక జంజాటాలలో చిక్కుకొని ఉంటుంది కనుక మీకు కొంత కష్టం అవుతుంది. కానీ వాస్తవానికి పిల్లలైన మీకు ఇంకా ఎక్కువ సహజం అనిపించాలి. ఎందుకంటే మీరైతే చింతల నుండి దూరం అయిపోయారు. మీ బాధ్యతలన్నీ ఇప్పుడు మీరు బాబాకి ఇచ్చేశారు కదా. బాబాకైతే పిల్లలందరి గురించిన ఆలోచన ఉంటుంది. మున్ముందు పిల్లలు ఉన్నతి ఎలా జరగాలి, కొత్త కొత్త వారికి ఈశ్వరీయ సందేశం ఎలా లభించాలి అని బాబాకు ఆలోచన నడుస్తుంది కనుక కష్టమైతే బాబాకు ఉండాలి. కానీ ప్రాక్టికల్లో మేమేం చూశామంటే ఏ పిల్లలైతే బాబాని కలుసుకుంటారో వారిని ముందుకు తీసుకునెళ్లేందుకు నిరాకార బాబాకు మాధ్యమంగా అయిపోయేవారు. అంతేకాక వారు స్వయం కూడా యోగరూఢులుగా, స్థితప్రజ్ఞులుగా, ఆత్మనిష్ట యొక్క ఉన్నతమైన పాత్రలో ఉండేవారు. అందుకే వారి సమీపంలో కూర్చున్న వారందరూ శాంతిని, శరీరం నుండి ఆత్మ యొక్క అతీత స్థితిని, ప్రేమను, కళ్యాణ కామన మొదలైన వాటిని అనుభవం చేసేవారు. మన మరియు విశ్వం యొక్క బాబా ఇలా ఉండేవారు. అచ్చా, ఓం శాంతి.